ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటిగాలు దొంగ నోట్ల ముద్రణకు తరలిపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చలమణికి పాల్పడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. ఒకే నెంబర్తో కూడిన 200 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. కూరగాయలు అమ్మే వృద్ధురాలే టార్గెట్గా దొంగ నోట్ల చలమణికి పాల్పడుతుంది ముఠ. ఒకే నెంబర్తో కూడిన 200 రూపాయల నోట్లు ప్రత్యక్షం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతోటి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాలు దొంగ నోట్ల ముద్రణకు తరలిపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చలమణికి పాల్పడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబాక్లో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. ఒకే నెంబర్తో కూడిన 200 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. కూరగాయలు అమ్మే వృద్ధురాలే టార్గెట్గా దొంగ నోట్ల చలమణికి పాల్పడుతుంది మూట. ఒకే నెంబర్తో కూడిన 200 రూపాయల నోట్లు ప్రత్యక్షం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిపారు. మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా మంత్రి సీతక్క అక్కడి ఏర్పాట్లను అధికారులతోటి కలిసి పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్, జిల్లా యంత్రాంగంతో పాటుగా పూజారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేస్తారని, అనంతరం అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత వారు కూడా నిన్న టైం ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి రావడానికి. ఫస్ట్ దర్శనం, తర్వాత పూజాలతోటి ఇంటరాక్షన్, ఆ తర్వాత ఎట్లా మనము దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఏంటిదనే మొత్తం ఒక చిన్న వీడియో తీస్తూ ఉన్నారు. దాన్ని అక్కడనే లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా భక్తి విశ్వాసంతో, సమ్మక్క సారలమ్మ మీద ఉన్నటువంటి గౌరవంతో, నమ్మకంతో వారు జాతర లేకుండా జాతరకు ముందస్తుగా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన దేవాలయాన్ని మంచిగా చేసుకోవాలి, మరి ఇంకా కొన్నేళ్ళు నిలబడాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి పూజారులు కూడా, అధికారులు పూజారులు సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే తెల్లారి నుంచే అక్కడ మిగతా అన్ని గుడి పని అంతా కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన పూజారులు కానీ, అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు, కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎప్పుడేం చేయాలి, ఎప్పుడేం మార్పులు చేర్పులు అనేది వాటిని కూడా ఫాస్ట్గా నిర్ణయం చేసుకుంటే 2000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. మనం కూడా మరింత పటిష్టంగా చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నమ్మకము, విశ్వాసము, మరి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ మీద ఉన్నటువంటి. సంగారెడ్డిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీను సందర్శించారు జగ్గారెడ్డి దంపతులు. 75 లక్షలతో నిర్మించనున్న ఆడిటోరియం పనులను 6 నెలలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ నిధులను టీజీఐఐసి నుంచి కేటాయించామని వివరించారు జగ్గారెడ్డి. తమకు హాస్టల్ కావాలని, ప్రస్తుతం ఉన్న భవనంపై కొత్త తరగతి గదులు నిర్మించాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి నిర్మలను కోరారు. విద్యార్థులు ప్రస్తుతం 900 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని, అదనంగా మరో 500 మంది విద్యార్థులకు సదుపాయం కల్పించాలని జగ్గారెడ్డిని కోరారు ప్రిన్సిపల్. 2000 మంది విద్యార్థులు చదువుకోవడంతో పాటుగా హాస్టల్లోనే ఉండేలా కళాశాల భవనం, కొత్తగా హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు జగ్గారెడ్డి. అక్టోబర్ 10 లోపు ఎస్టిమేషన్లు, డిజైన్లు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్తారని వివరించారు. రూమ్లు లేవు, కొందరికైతే ల్యాబ్లలో కూర్చోబెట్టి మరీ చెప్పిస్తున్నారు. ఇప్పుడైతే రూమ్స్ లేకపోతే, సరిపోకపోతే చెట్ల కింద కూడా కూర్చొని చదువుకుంటున్నాం సార్. అంటే లేవు కాబట్టి ఇంకొంచెం మా ప్రిన్సిపల్ లేదు కదా, దానికి ఇది ఉపయోగపడుతుందా? షెడ్ పనికి వస్తుంది. షెడ్ల కింద కూర్చున్నప్పుడు షెడ్ కింద కూర్చుంటది, కూర్చొని చదువుకుంటాం సార్. ఇంకోటి రూమ్స్ సార్ మా ప్రిన్సిపల్ మేడం కోరుకున్నట్టు కొంచెం పైన ఇంకా అడిషనల్ గా కావాలి. ఓకే, ఏం మేడం?
నువ్వు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర, శ్రీధర్ బాబు దగ్గర, దామోదర్ గారి దగ్గర కూర్చొని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే దీని మీద ఇంకొక అడిషనల్ రూమ్స్ కావాలని అడుగుతున్నారు. ల్యాబ్స్ కానీ, హాల్ కానీ, వగేరా వగేరా వగేరా, క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కావాలని అడుగుతున్నారు. ఎంత ఉంటుంది హాస్టల్ పెడతా అంటే 350-400 మంది హాస్టల్లో ఉండి చదువుకోవాలని ఇంట్రెస్ట్. మీకు ఒక ప్రశ్న, నేను వచ్చేటప్పుడు మీరు ఓ అని ఉండేది కదా, అది మీకు వదరాలనిపించిందా? మీ ప్రిన్సిపల్ టీచర్ చెప్తుండే సార్ మీకే వదరాలనిపించింది. ఎందుకు అనిపించింది? ఎందుకు అభిమానం? ఎందుకు? మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు సార్. మీరు చాలా పెద్దోళ్ళు. మా కాలేజ్కి వచ్చినందుకు మేము ఎంతో గర్వపడాలి. పెద్దోళ్ళు మానవత్వం సార్. జగ్గారెడ్డి సార్ అంటేనే సంగారెడ్డి అని. ఒక 500 మంది అకామిడేషన్ ఉండేటువంటి బిల్డింగ్, అన్ని సదుపాయాలతోటి హాస్టల్ ఏర్పాటు సంబంధించి మేడం లెటర్ మీద సంబంధిత అధికారులకు, జిల్లా లెవెల్లో అధికారులకు అఫీషియల్ గా నిర్మల లెటర్ పెట్టండి. ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్లకు, ఇంకా రాష్ట్రంలో ఏ అధికారులకైనా నా లెటర్ పెట్టండి. టీజీఐఏసీ చైర్మన్ నిర్మల పేరు మీదనే జిల్లా ఎంటైర్ అధికారులకు ఆమె లెటర్ ద్వారానే రిప్రజెంటేషన్ కానీ, రికమెండ్లు కానీ, వగేరా వగేరా ఈ కేంద్రం కానీ అక్కడి నుంచి పోవాలి. నేను వచ్చే నెల 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖు వరకు ప్రపోజల్స్ విత్ ఎస్టిమేషన్ విత్ ప్లాన్. మళ్ళీ సంబంధిత అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్, స్టూడెంట్స్ ఒపీనియన్ షేర్ చేసి, మళ్ళా భవిష్యత్తులో ఇప్పుడున్న 900 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే 900 కాక ఇంకొక 600 మంది ఆడపిల్లలు మీకు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా మీకు జైరాబాద్, వికారాబాద్, తాండూర్, ఆందోళ్, నారాయణఖేడ్, మెదక్, జహీరాబాద్, పడంచేరు అంటే దాదాపు 10, 12, 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఆడపిల్లలు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ సపరేట్ కాలేజ్ ఆడపిల్లలు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ అండ్ క్యాంటీన్ అండ్ డైనింగ్, జూనియర్ కాలేజ్, ఆడపిల్లల సపరేట్ మహిళా డిగ్రీ కాలేజ్, మీకు అదనంగా గదులు, ఇక్కడ హాస్టల్, అక్కడ హాస్టల్. ఈ ఎన్ని నిధులు అయితే చూసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కొంత, ఇంకెవరితో కొంత, ఈ రకంగా తెచ్చి ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం. మనం జగ్గారెడ్డిగా ఈ ఒక మాట అన్నాడు అంటే ఆ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా చింతమడకు వెళ్తూ మధ్యలో అల్వాల్లోని సిద్ధారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పలకరించారు. ఈ సందర్భంగా కవిత తెలంగాణ సాహిత్య రంగానికి, ఉద్యమానికి నందిని సిద్ధారెడ్డి అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు భారతదేశంలో చోటు లేదని నూతనంగా ఎన్నికైన హెచ్సీ స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హెచ్సీ స్టూడెంట్ యూనియన్ నూతన అధ్యక్షులు పల్లెపు శివ మాట్లాడారు. 7 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎలక్షన్స్లో 6 పోస్టులను ఏపీవీపీ వర్గం హెచ్సీ విద్యార్థులు కైవసం చేసుకున్నామని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యాప్తంగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. ఏబీవీపీఎస్ఎల్ తరఫున ప్రతి స్టూడెంట్ కి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రతి స్టూడెంట్ కి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మా పోరాటం ఎప్పుడు స్టూడెంట్స్ కొరకే ఉంటుంది. మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఈ ఎలక్షన్ లో ప్రతి అజెండా, ప్రతి ఇష్యూని మేము స్టూడెంట్స్ తో దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు ఏమన్నా టేకప్ చేసుకొని అవన్నీ సాల్వ్ అయ్యేటట్టు చేస్తామని అందరికీ ఈ విజయం మనకు తెలియజేస్తుంది. మనకి ఈ జంజీ ఏదైతే ఉందో, జంజీ అనేది కోరుకుంటుంది మేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కాదు. క్యాంపస్ లో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అనేవి ఎక్కువైపోయాయి. కావున మేము ఎంటైర్ భారతదేశానికి తెలియజేస్తుంది ఏమనగా, మాతో అఖిల భారత విద్యార్థి పరిషత్ అండ్ సేవాలాల్ విద్యార్థులతో కలిసి రండి. మేమందరం కలిసి మేక్ ఇన్ ఇండియా వైపుగా వెళ్లి భారతదేశాన్ని
వికసిత్ భారత్ ఏదైతే మనం 2047 థీమ్ గా పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేద్దామని స్టూడెంట్స్ కొరకు, స్టూడెంట్ ఇష్యూస్ కొరకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి విషయాన్నైనా మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే మేనిఫెస్టో ఒక అజెండా మీద వెళ్ళామో, బేసిక్ స్టూడెంట్స్ కి ఏదైతే ఫస్ట్ నీడ్స్ కావాలో, హెచ్సియు కోసం వచ్చిన హెచ్సియుకి ఏదైతే స్టూడెంట్స్ వచ్చారో వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లైక్ గుడ్ మెస్ ఫుడ్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రేపటి నుంచి విజయవాడలో అత్యంత వైభవంగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయని విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమ్మవారి దసరా ఉత్సవాలకు మరింత వైభవాన్ని తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఉత్సవ కార్యక్రమం ప్రారంభం కానుందని చెప్పారు. ఈవెంట్స్లో చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక కళారూపాల ప్రదర్శనలు జరుగుతాయన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాల ఊసేలేదన్నారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విజయవాడ ప్రజల్ని అలరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, మంచి ఉద్దేశంతో చేపట్టిన విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. విజయవాడలో అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతున్నటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజుల పాటు 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా అత్యంత ఘనంగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సలహా సూచనలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 5 లొకేషన్స్ లో, 5 వెన్యూస్ లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ఉత్సవంలో భాగంగా నిర్వహింపబడుతున్నటువంటి అనేక కళా ప్రదర్శనలు, అవి పౌరాణిక నాటకాలు కానివ్వండి, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, వివిధ రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్, నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, ఇట్లా రకరకాలుగా మన హిస్టరీ, కల్చర్ పూర్తిగా కూడా ప్రతిబింబించే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి కల్చరల్ కమిషన్, అదేవిధంగా ఏపీ నాటక అకాడమీ పెద్దలు వర్ల రామయ్య గారిని పూర్తిగా బాధ్యతలు వారి పైన పెట్టి వారి సలహా సూచనలు తీసుకుంటూ గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్విని గారు, వీరందరూ కూడా చాలా కాలం, ఒక 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఈ కల్చరల్ అనేది లేకుండా పోయింది. రాజకీయ రణగొణధ్వనులు తప్పితే అసలు మనిషికి కావలసిన మానసిక ఆనందానికి కావలసిన కార్యక్రమం కూడా అతను చేయలేదు. అతను పేరు చెప్పను, అతను చేయలేదు. 5 సంవత్సరాలు కూడా చేయాలన్న ఆలోచన లేదు, చేయాలన్న జిజ్ఞాస లేదు. ఇప్పుడు సోదరుడు చిన్ని గారు ఈ కార్యక్రమం చేపట్టి నాకు సంతోషం. నేను అనుకున్నా, నేను ఈ 9 రోజులు కళాక్షేత్రంలో కూర్చుంటాను. నేను నాలాగా పౌరాణిక నాటక రంగాన్ని తిలకించాలనుకునే వాళ్ళు, ఆహ్లాదంగా దానికి ప్రేక్షకులుగా ఉండాలనుకున్న చాలా మంది ఉన్నారు విజయవాడ నగరంలో, పరిసర ప్రాంతాల్లో. గతంలో బ్రహ్మాండంగా ఉండేది కల్చరల్ యాక్టివిటీస్ విజయవాడ నగరంలో. కల్చరల్ యాక్టివిటీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సిటీ. ఈ కార్నివాల్ వీళ్ళు చేపట్టడం, వీళ్ళకి ఐడియాలు ఇస్తున్న పెద్దలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి అవసరం విజయవాడకి. అమ్మవారికి కూడా ఇది పెట్టడం వల్ల అమ్మవారికి భక్తులు తగ్గుతారంట. ఎంత బుద్ధి లేని మాట అండి. అమ్మవారికి భక్తులు తగ్గటం ఏంటి? ఏమి నువ్వు చదువుకున్నావా? సంచం నీకు ఆధ్యాత్మిక చింతనే ఉందా? నీకు అమ్మవారికి ఇటువంటి చిన్నవి అమ్మవారిని ఆకర్షించడంలో తక్కువ అవుతుందా? నేను ఇక్కడికి వెళ్తాను, అమ్మవారి దగ్గరికి వెళ్ళనంటాడా? ఎందుకంటే ఆ పార్టీ ఎలా ఆలోచిస్తుందో కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన. అమ్మవారికి భక్తులు తగ్గుతారు, ఇది చేయి, వాడికి ఏంటి, ఇది చెడగొట్టాలి.
విజయవాడలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది గర్వకారణం. ఎవరికి తెలియదు ఏంటంటే విజయవాడ అంటేనే వైబ్రేషన్. ఏ సిటీకి ఇంత వైబ్రేషన్ ఉండదండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విజయవాడ నాన్ విజయవాడ అంటారు, అక్కడే వైబ్రేషన్ అర్థమవుతుంది. సో ఈ విజయవాడను విశ్వనగరంగా, విశ్వమంతా విజయవాడలో ఉన్నారు, విశ్వమంతా విజయవాడ అంటే అసూయ చెందేవాళ్ళు ఉన్నారు. అదే విజయవాడను విశ్వనగరంగా తీర్చిదిద్దడం మన కర్తవ్యం. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. దానికి నాంది ఈ విజయవాడ ఉత్సవ్. దీనికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, మతాల కులాలకు అతీతంగా మనందరిది ఒకే కులం, విజయవాడ వాళ్ళం. అది తెలుసుకుని అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరి కాళ్ళు వచ్చేసి ఎవరి ఐడియాలు ఉన్న 300+ ఈవెంట్స్ జరుగుతున్నాయి. 11 days డ్రోన్ షోస్, క్రాకర్ షో ఫర్ బిగినింగ్, ఎండింగ్లో క్రాకర్ షోస్, ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు 2 చోట్ల జరుగుతున్నాయి. ఎక్స్పో స్టార్ట్ అవుతుంది. రోజుకు ఒక సినిమా ఈవెంట్, జన్జీ కోసం బ్యాండ్స్, ప్రతిదీ అండి, ప్రతి ఒక్కళ్ళకి. దానికి సమాధానమై విజయవాడ ఉత్సవ్. రేపు నా పిల్లలు గర్వంగా చెప్పగలరు దసరా టైంకి వెళ్దాంరా అని. అది అందరూ చేయాలి. అందరూ ఈ దుర్గాదేవి సాక్షిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏ లాభాపేక్ష లేకుండా దుర్గమ్మ తల్లి మన ఆశీర్వదిస్తుంది, మన సిటీని ఆశీర్వదిస్తుంది. కృష్ణా నదీ తీరాన అమ్మవారి ఆశీస్సులతో నిలిచిన ఒక నగరం ఏదన్నా ఉందంటే అది మన విజయవాడ అని గర్వంగా చెప్పుకోవచ్చు. రేపటి నుండి ఈ విజయవాడని భారతదేశం మొత్తం తిరిగి చూసే ఒక అద్భుతమైన ఉత్సవం జరగబోతుంది అని మనం అందరం గర్వంగా చెప్పుకునే రోజు కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి నుంచి ఏవైతే ఉత్సవాలు ప్రారంభం అవబోతున్నాయో అమ్మవారి పైన భక్తితో పాటు జానపద కళలు కానివ్వండి, కూచిపూడి నాట్యం కానివ్వండి, ఆంధ్ర నాట్యం, కథక్ ఇలాంటి క్లాసికల్ డాన్స్ ఫామ్స్తో పాటు సంగీతం, ఇలాంటి అన్ని రకాల ట్రెడిషనల్ డాన్స్ ఫామ్స్, ఫోక్ డాన్స్ ఫామ్స్, క్లాసికల్ మ్యూజిక్, అన్ని ఆర్ట్ ఫామ్స్ అన్నిటితో పాటు మన విజయవాడ కళకళలాడబోతుంది. దీనికోసం ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, పున్నమి ఘాట్లో, అదేవిధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ కాలేజ్లో దీని గురించి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి మేము ప్రతిరోజు కూడా అన్ని ఆర్ట్ ఫామ్స్ని ప్రజలందరికీ చేరువ చేసేలాగా, అంతరించిపోతున్న కళలని కూడా ప్రజలందరికీ చేరువ చేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగిందండి. విజయవాడ ఎలా బౌద్ధానికి, జైనానికి, అలాగే మన డిఫరెంట్ మతాలన్నిటికి కూడా ఆలంబనగా ఎలా విజయవాడ నిలిచింది, అండ్ విజయవాడ పాస్ట్ ఎలా ఉంది, ప్రెసెంట్ ఎలా ఉంది అన్న దానికి సంబంధించి కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ఈ రెండిటి వేరియేషన్ చూపిస్తూ ఒక మంచి ఫోటో ఎగ్జిబిషన్, అండ్ మన దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆవిడకి సంబంధించి ఆవిడ ప్రజలతో మమేకమైనటువంటి ఎన్నో కథలున్నాయి. మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్మవారిని వాళ్ళు సోదరిగా, అమ్మవారి పుట్టిల్లుగా భావించడం దగ్గర నుంచి ఒక రిక్షావాడైన అతనికి అమ్మవారు బంగారు గాజు ఇవ్వడం, ఇట్లాంటి అన్ని స్టోరీస్ ఏవైతే మనకి విజయవాడ అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయో వీటన్నింటినీ పిక్టోరియల్గా మనకి వరల్డ్ క్లాస్ ఇలస్ట్రేటర్స్ అండ్ డిజైనర్స్ మనకి స్టోరీ బోర్డింగ్ చేసి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించిన ఒక గ్యాలరీ పున్నమి ఘాట్లో రూపొందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిజంగా ప్రజలు వచ్చి విజయవాడలో ఉన్న ప్రతి గడ్డిపోచ కూడా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మనసు పులకరించే విధంగా ఈ విజయవాడ ఉత్సవం రూపొందించడం జరిగింది. అందరూ కూడా ఎవ్వరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పలు కార్యక్రమాల్లో అందరూ వచ్చి భాగస్వాములు కావాలి. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ కార్యక్రమంలో అరవింద్ అరసవిల్లే చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అవసరమైన కుటుంబాలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో 1000 కిరాణా కిట్లను పంపిణీ చేశారు. సమాజంలో సమానత్వం, కరుణ, సౌభ్రతృత్వాన్ని పెంపొందించడమే ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని తుమ్మలకుంటలో వర్షం కారణంగా ఒక్కసారిగా వరద నీరు చేరింది. వరద నీటిలో సబ్స్టేషన్ మునిగిపోవడంతో ఆపరేటర్ ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది హుటాహుటిన స్పందించి అతన్ని కాపాడారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఆపరేటర్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే నీటి మడుగులోనే సబ్స్టేషన్ కట్టడం ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సబ్స్టేషన్ ద్వారా 2 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతుండగా వరదతో సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీన్ని మైదాన ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలైన ఫిక్కిర్పేట, సుందరయ్య నగర్, సాయిబాబా నగర్, శ్యామ్నగర్ కాలనీలోకి చేరింది వరద నీరు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. నంద్యాల చామ కాలువకు వరద పొట్టెత్తింది. ఉత్సవ రాయుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. దేశంలో అత్యంత విశేష భక్తుల ఆదరణ పొందిన ఉత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు వివిధ వాహనాలలో శ్రీవారి ప్రతిరూపమైన మలయప్ప స్వామి దర్శనమిస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలను తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అధికారులు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయ గోపురం, కనుక రహదారులు, పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేసి నీటిని నింపారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప 16 రకాల వాహనాలపై విహరించే మాడవీధుల ఆధునీకరణ పనులు వేగవంతం చేశారు. ఆలయ గోపురంపై విద్యుత్ దీపాలంకరణలు, తిరుమల పరిసరాల ప్రాంతాల్లో దీపాలంకరణల పనులు చేపట్టారు. వాహన సేవలను దర్శించుకోవడానికి భక్తులకు ఇబ్బందులు లేకుండా గ్యాలరీల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తొలి రోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మించిన వెంకటాద్రి నిలయం PAC 5ను ఆయన ప్రారంభించనున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు. అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడు నుండి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ నేను వచ్చాక 11వ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలు అన్ని కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పగడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాటు. 2000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు, మరో 3500 మంది శిక్షణ ఇచ్చిన శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుంచి 298 బృందాలు కళా ప్రదర్శనలు ఇస్తాయని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సెప్టెంబర్ 23వ తేదీన సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించనున్నారు. 24వ తేదీ సాయంత్రం 6:15 మీనా లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. అదే రోజున రాత్రి 9 గంటలకు పెద్ద శేషన వాహన సేవతో శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక 25వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం, 26వ తేదీ ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 27వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంలో శ్రీవారు దర్శనమిస్తారు. ఇక సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం, 29వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం. ఇక 30వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్య ప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం, 2వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.